తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ కలవారి కోడలు. గోగినేని మణిగారు రచించినటువంటి సీరియల్ ఇది. మొదటి భాగంలోకి వెళ్దాం. శ్రీనిలయం ముందు కారు ఆగింది. మేము కారు దిగ్గానే ఆత్మీయత స్పర్శల హాయ్ అనిపించే ప్రాతకాలపు పిల్లగాలి పూల పరిమళాలను వెదజల్లుతూ పరామర్శ చేసింది. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచో ఓ కోయిల కూ అంటూ రాగం తీసింది, మాకు స్వాగతం చెబుతున్నట్టుగా. ఆ ప్రశాంత ప్రభాత సమయంలో కోయిల తీయని పలకరింపుకు, చల్లగాలి అలరింపుకు మనసు పులకించింది. ప్రకృతి కూడా మమ్మల్ని మౌనంగా మధురంగా ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది. ఒక క్షణం కళ్ళెత్తి పరిశీలనగా చూశాను. శ్రీనిలయం ఇంకా పూర్తిగా కరిగిపోని తెలిమంచు తెరల మధ్య మేలిముసుగు ధరించిన మహారాజ్ఞిలాగా మనోజ్ఞంగా ఉంది. అందంగా అట్టహాసంగా ఉన్న ఆ భవనం నిజంగా శ్రీకి నిలయమే సుమ అన్నట్టుగా ఉంది. ఆ ఆవరణంతా శోభాయమానము పరిమళభరితము కావిస్తున్న రంగురంగుల క్రోటన్స్, రకరకాల పూల మొక్కలు మాకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా చిరుగాలి అలలకు అందంగా తలలూపుతున్నాయి. నేటి నుంచి జీవితం కొత్త మలుపు తిరిగి కొత్త పరిసరాలలో కొత్త వ్యక్తుల మధ్య కొనసాగబోతోంది. ఒక్క క్షణం ఏదో తెలియని సంకోచంతో మనస్సు రెపరెపలాడింది. బెరుకుగా నిలబడిపోయిన నా వైపు విష్ణు చిరునవ్వుతో చూసి నా అరచేతిని పట్టుకుని మెల్లగా నొక్కారు. ఆ స్నేహపూర్వక స్పర్శనిచ్చి చూపునిచ్చి నాకేదో ఉత్సాహం అంది వచ్చినట్టయింది. నా సంకోచం చల్లా చెదరైపోయింది. నేను కోరుకున్న, నన్నే కావాలనుకున్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోగలుగుతున్న అదృష్టవంతురాలిని. విష్ణు సహచర్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండగలను అనే నమ్మకం నాకుంది. ఆ క్షణం శ్రీనిలయం చేతులు చాపి ఆదరంగా ఆహ్వానిస్తున్న ఆత్మబంధువులాగా కనిపించింది. అవును, ఈ శ్రీనిలయం నా ఆశల నందనోద్యానం, నా సుందర స్వప్నాలను నిజం చేసే మధుర బృందావనం. నలుగురున్న ఇల్లు నవ్వులతో నందనవనాన్నే మరిపిస్తుందన్న నా అభిప్రాయం. అందుకే ఎక్కువ మంది ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళాలనేది నా కోరిక. ఆ కోరికకు పునాది తోడబుట్టిన వాళ్ళు లేకుండా నేను ఒంటరిగా పెరగటమే అయి ఉంటుంది. నన్ను మనసారా ఇష్టపడుతున్నట్టుగా తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనేది నా మరో కోరిక. పెద్దల నిర్ణయించే పెళ్లిలో పిల్లల ఇష్టానికే కాకుండా కట్న కానుకలు, కుటుంబ సాంప్రదాయాలు లాంటి విషయాలన్నిటికో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మిగతా విషయాలన్నీ నచ్చితే పిల్లల ఇష్టాన్ని పక్కన పెట్టేసి పెళ్లి నిర్ణయించేస్తుంటారు కూడా. పిల్లలే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ మొదటి ప్రాధాన్యత చివరిది కూడా ప్రేమదే అవుతుంది. వాళ్ళ ఇల్లు మరో బృందావనమే అనిపిస్తుంది. నా రెండు కోరికలు తీరాయి కాబట్టి ఈ శ్రీనిలయం నాకు నందనవనం, బృందావనం. విష్ణును అనుసరించి ఉత్సాహంగా 2 అడుగులు వేయగానే, పెదబాబు ఆగండి అంటూ దండలతో పరుగునొచ్చిన ఆమెను చూడగానే ఆ ఇంట్లో పనిచేసే ముత్యాలని పోల్చుకున్నాను. అంతా పిచ్చమ్మ అని పిలుస్తారట. ఆ ఇంట్లో వాళ్ళెవరిని ఇంతకుముందు నేను చూడకపోయినా విష్ణు ద్వారా విన్నందువల్ల అందరూ నాకు తెలిసిన వ్యక్తులే అనిపిస్తోంది. ముత్యాలు సన్నగా పొట్టిగా ఉంది. చీర కట్టుకుని పైన మళ్ళీ షర్ట్ వేసుకుంది. 2 జడలు బాగా బిగించి అల్లి చివర పూలు దారంతో పువ్వులాగా ముడివేసినందువల్లే అనుకుంటా అవి 2 తలకి 2 పక్కల నిలబడిపోయినట్టుగా తమాషాగా ఉన్నాయి. చేతికి తాటాకం రిస్ట్ వాచి. మొహంలో వయసు వచ్చినా వదిలిపోని పసితనం. అదేనేమో పిచ్చి అంటే. ఏవో చిన్న చిన్న పూల గుత్తుల్ని ఆకుల్ని కలిపి తనే సొంతంగా కట్టింది కాబోలు. ఆ దండల్ని చూపిస్తూ, పెదబాబు మీ పెళ్ళి చూడలేదుగా, వీటిని వేసుకుంటే మేము చూసినట్టే అవుద్దిగా అంటూ నసిగింది. దండలు మా బాగా కట్టావు కానీ దారికి అడ్డం లేవు. వెనక నుంచి డ్రైవర్ కసిరాడు. ఎలా కడితేనేవరా, వాసన చూడు ఎలా గుమాయించేత్తనయో. తను కసిరినట్టు జవాబు చెప్పి విష్ణు వైపు అభ్యర్థనగా చూస్తూ పెదబాబు అంది. విష్ణు ఆ దండలను అందుకుని విడదీయపోతే ఒకచోట చిక్కుబడి ఆ చిక్కుముడి పడి విడిపడలేదు. ఇక ఒకటి అలాగే నా మెడలో వేసి దానికి వేళ్లాడుతున్న 2వ దండని నా చేతుల్లో పెట్టారు. దానిని నేను విష్ణు మెడలో వేయగానే భలే భలే అంటూ చప్పట్లు కొడుతూ చిన్నపిల్లలాగా గెంతింది. తనే మా పెళ్లి జరిపించిన పెద్దలా టీవీగా మా ముందు నడుస్తూ రండి అంది. మేం వేసుకున్న దండలకు కూడా విడిపడని ముడి పడిపోవటం నాకు గమ్మత్తుగా అనిపించింది.
ఆ దండల నుంచి ఏదో మత్తైన వాసనలు. దండలు ఎలా ఉంటేనే వాసన ముఖ్యమంటూ ఆకారం కంటికి అంతరంగానికే విలువివ్వాలనే విషయాన్ని తెలుసో తెలియకో కానీ ఎంత చక్కగా చెప్పింది. మనిషి పిచ్చిదేనేమో, మనసు మాత్రం మంచి ముత్యమే. విష్ణు కూడా ఆమె మాటల్ని కొట్టిపారేయకుండా ఆదరంగా మన్నించడం నాకు నచ్చింది. మెడలో నుంచి తీసిన దండల్ని చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గరికి రాగానే అవతల వైపు నిలబడిన అమ్మాయి మాకు హారతిచ్చి పేర్లు చెప్పందే లోపలికి రానివ్వంగా అంది చిరునవ్వుతో చూస్తూ. విష్ణు పిన్ని కూతురు నీరజ అయి ఉంటుంది అనుకున్నాను. సామాను ఛాయ రంగుతో చక్కని ముఖ కవళికలతో అందంగా కళగా ఉంది. పక్కనున్న 5-6 ఆడవాళ్ళు కూడా అవును పేర్లు చెప్పాలి అన్నారు మా వైపు నవ్వు మొహాలతో చూస్తూ. పేర్లు చెప్పాలంతే కదా, నీరజ, వైదేహి, రుక్మిణమ్మగారు, రామాయమ్మగారు అంటూ విష్ణు అక్కడున్న వాళ్ళ పేర్లే చెప్తూ ఉంటే అంతా పక్కన నవ్వేశారు. చమత్కారం చాలే కానీ మా పేర్లు కాదు మీవి అని ఎవరో అంటున్న మాటలు పూర్తి కానే లేదు. పరిహాసాలు చాలు కానీ వాళ్ళని లోపలికి రానివ్వండి. పదునైన బాణాల్లో దూసుకొచ్చిన ఆ మాటలకు అంతా ఉలిక్కిపడి తలలు తిప్పి వెనక్కి చూశారు. హాల్లోంచి మేడపైకి వెళ్ళే మెట్ల మధ్యలో నిలబడున్న ఆమె అత్తయ్య అని గ్రహించాను. విష్ణుకి తల్లి పోలికలే ఎక్కువ అన్నమాట. జానెడంచున్న జరీ చీరలో చాలా అందంగా హుందాగా ఉన్న అత్తయ్య వైపు ఒక్క క్షణం కళ్ళార్పకుండా చూశాను. అత్తయ్య కళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉంది. కరుణకు పుట్టినీళ్ళ అనిపించేట్టుగా ఉన్నాయి. మాటల్లో ఎందుకంత కాఠిన్యం? ఒకే ఒక సెకండ్ సేపు నన్ను నిశ్చితంగా చూసి చూడనట్టుగా వెంటనే పైకి వెళ్ళిపోయారు. ఆ చూపుల్లో ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు, ఏదో నిర్లిప్తత. అక్కడున్న వాళ్ళందరి వదనాలపై క్షణక్రితం మెరిసిన నవ్వుల పువ్వులు వాడిపోయాయి. తప్పు చేసి పట్టుబడ్డ వాళ్ళలాగా అందరూ తలలుంచుకుని మెల్లగా వెళ్ళిపోయారు. విష్ణు వెళ్ళి సాంప్రదాయంగా అత్యంత వైభవంగా జరగాలనే కోరిక అత్తయ్యకు ఉందని నాకు తెలుసు. తన కోరికలకు విరుద్ధంగా విష్ణు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందుకే కోపం వచ్చిందా? తండ్రి అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న పరిస్థితుల్లో విష్ణు నిర్ణయం సమంజసమైందేగా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళకి పేర్లు చెప్పడం లాంటి సాంప్రదాయకమైన ముచ్చట్లు మాత్రం ఎందుకు అని అత్తయ్యకి చిరాకు కలిగిందా? లేక అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదా? విష్ణు మాటలను బట్టి ఇంట్లో వాళ్ళకి తన పెళ్ళి ఇష్టం లేదేమోనన్న ఆలోచన అప్పటి వరకు నాకు రాలేదు. అప్పుడే అనుమానం వచ్చింది. కాసేపట్లోనే అది నిజమని నమ్మకంగా అనిపించింది. పైన అత్తయ్య గదిలోకి వెళ్ళి ఆశీర్వాదం కోసం అత్తయ్య కాళ్లకు నమస్కరించబోతే ఇవన్నీ ఏమిటి అన్నారు కాళ్లను వెనక్కి జరుపుకుంటూ. అమ్మా అంటూ విష్ణు ఏదో చెప్పబోతుంటే తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందు మీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నిర్లిప్తంగా అన్నారు. నాకైతే కోపంగా కాకుండా కూల్గా గెటౌట్ అనే విధానం ఒకటి ఉందని మొదటిసారిగా అర్థమైంది. మనసంతా చేదుగా అయిపోయింది. విష్ణు నిస్సహాయంగా నిట్టూర్చి వచ్చేస్తూ ఉంటే అక్కడే టీపాయ్ మీద పెట్టిన దండలను తీసుకుని గుమ్మం దాటుతూ ఒక క్షణం వెనక్కి తల తిప్పి చూశాను. అత్తయ్య చెంపల మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి. నాకు మనసులో కలవరం రేగింది. పక్క గదిలోనే మావయ్య గారు ఉన్నారు. ఇద్దరు మంచం మీదే పక్కన 2 నిమిషాలు కూర్చున్నాం. ఆయన మా వైపు తదేకంగా చూశారు కానీ ఆ చూపుల్లో ఏ భావమూ లేదు. వెంటనే అటువైపు ఒత్తిగిలి పడుకున్నారు. ఎవరినీ గుర్తుపట్టకుండా పూర్తిగా కోమా మెలకువ కాని స్థితిలో 6 నెలలుగా అలాగే ఉంటున్నారట. ఆయన పాదాలని తాకి నమస్కరించి నిశ్శబ్దంగా వచ్చేశాం. ఆ ఇంటి వాతావరణంలోనే ఏదో అసహజత్వం ఉందనిపించింది. నా భ్రమో నిజమో తెలియదు మరి. ఇక్కడికి రాగానే అందరి పలకరింపులు పరిచయాలతో ఎంతో సందడిగా హడావిడిగా ఉంటుందనుకున్నాను. అత్తయ్యనే కాదు, ఎవరి చూపుల్లోనూ ఆప్యాయత ఆహ్వానం లేవు. పైగా ఏదో విస్మయం. వాళ్ళ అంచనాకు తగ్గట్టుగా విష్ణుకు నేను సరిజోడిగా లేనేమో. అప్పుడే అటువైపు గదిలోంచి బయటకు వచ్చిన కృష్ణప్రసాద్కి విష్ణు నన్ను పరిచయం చేస్తుంటే అతను కూడా నన్ను చూసి చూడనట్టుగా చూసి డాక్టర్ యశ్వంత్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నయ్య అని హడావిడిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. విష్ణు పిన్ని కామాక్షమ్మ గారైతే నన్ను తదేకంగా పరికించి చూసి ఎందుకో గాని గట్టిగా నిట్టూర్చారు. నాకు అర్థం కాలేదు. అత్తయ్య గదికి ఎదురుగా హాలుకి అటువైపుగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళి నిన్నటి వరకు ఇది నా గది మాత్రమే, ఈ రోజు నుంచి మనిద్దరి సామ్రాజ్యం నవ్వుతూ అన్నారు. నేను నిర్లిప్తంగా ఉండిపోయాను. అన్ని ఆధునిక సదుపాయాలతో గది చాలా అందంగా విశాలంగా ఉంది. బెడ్ మీద ఆకుపచ్చని ఆకులు రాలిపడినట్టుగా ప్రింట్ ఉన్న వైట్ కలర్ బెడ్షీటు, కిటికీలకు నీలిరంగు కర్టెన్లు,
గోడలకు జలపాతం దగ్గర వయ్యారంగా నిలబడిన యువతి, పూలగుత్తుల మధ్య నుంచి విరజిమ్ముతున్న ఇద్దరు చిన్నారుల పెయింటింగ్స్ రెండు, ఒక వార చిన్న సోఫాల మధ్యగా గాజు టీపాయ్ మీదున్న ఫ్లవర్ వాజ్లో ఎర్రెర్రగా నవ్వుతున్న తాజా రోజా పూలు అన్నింటినీ ఒక్క నిమిషంలోనే పరికించి చూశాను. నిర్లిప్తంగా నిలబడిపోయిన నా రెండు భుజాలపై విష్ణు చేతులు వేసి, సుజన, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు. లేకపోతే పెళ్ళికి తొందరపడకుండా కొన్నాళ్ళు ఆగేవాడిని. నిన్ను ఇబ్బంది పెట్టాననిపిస్తోంది. 4 రోజులు గడిస్తే అమ్మ తప్పకుండా మామూలు అవుతుంది. నువ్వు నా కోసం అంతవరకు. ఇక ఏం మాట్లాడాలో తోచనట్టుగా మధ్యలో ఆగిపోయారు. విష్ణు మాటల్లోని అనునయానికి కరిగిపోయాను. విష్ణు అండ చాలు అనుకున్నాను. మనసు కొంచెం తేలికపడినా కానీ లోపల మాత్రం ప్రశ్నలు చెలరేగుతూనే ఉన్నాయి. పెళ్లికి తొందరపడకుండా కొన్నాళ్ళు ఆగాల్సిందేమోనని ఎందుకు అనుకుంటున్నారు? మావయ్య గారి ఆరోగ్యం ఎప్పటికి కుదుట పడుతుందో చెప్పలేమని డాక్టర్లు అన్నారనేగా పెళ్లి నిర్ణయించుకున్నారు. అసలు ఇంట్లో వాళ్ళంతా ఎందుకలా ముభావంగా ఉన్నారో నా సందేహాలకు సమాధానం కొంత ఆ మధ్యాహ్నమే లభించింది. విష్ణు కాసేపట్లోనే ఎవరినో అర్జెంటుగా కలవాలని ఫోన్ వస్తే హడావిడిగా తయారైపోయారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన కాసేపట్లోనే విష్ణు లేకుండా ఒంటరిగా ఉండాలంటే కొంచెం దిగులుగా అనిపించింది. సుజన, నువ్వు మొహమాటంగా ఉండకు. నువ్వెవరింటికో అతిథిగా రాలేదు. ఇది నీ ఇల్లు కూడా. నీకేం కావాల్సిన నీరజను అడుగు. తప్పనిసరి కాబట్టి వెళ్లాల్సి వస్తోంది అని అంటూ రవిగారు బయలుదేరే సమయానికల్లా నేను మన ఇంట్లో ఉంటాగా అంటూ నవ్వారు. రవిగారు ఎవరన్నట్టుగా ఆశ్చర్యంగా చూశాను. అక్కడే ఉన్న ఆ రోజు పేపర్ను తీసి సూర్యాస్తమయం అని రాసి టైం వేసున్న చోటు చూపించారు. నాకు నవ్వొచ్చింది. నీరజ నాకేం కావాలో బాధ్యతగా పదే పదే కనుక్కుంది. సూట్ కేసుల్లో నా బట్టలు తీసి సర్దుకోవటం, కాఫీ, టిఫిన్ లాంటి పనులయ్యాక ఇల్లంతా తిప్పి చూపించింది. ఆ ఇంటిని చూస్తుంటే నాకు తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అయోమయంగా అనిపించింది. ప్రతి చిన్న విషయం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ఎంతో అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. అలంకరణ కోసం అక్కడక్కడ ఉంచిన వస్తువుల్ని ఎక్కడెక్కడి నుంచో ఏ ఏ దేశాల నుంచి ప్రదేశాల నుంచి తెచ్చారో నీరజ వివరంగా చెప్పింది. విష్ణు వాళ్ళిల్లు శ్రీనిలయం చాలా గొప్పగా ఉంటుందని విన్నానని భవానీ ఆంటీ నాతో చెప్పింది, కానీ ఇంతలా ఉంటుందని ఊహించలేకపోయాను. ఇల్లే కాదు, విష్ణు మాటలను బట్టి ఇంట్లో వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుందని ఊహించాను. అందరూ మా చుట్టూ చేరి పరిచయాలు పరిహాసాలతో సందడి చేస్తారనుకుంటే జరగకూడదేదో జరిగినట్టుగా పరిస్థితి ఇలా ఉంది. నా అంచనా అన్ని విషయాల్లోనూ తప్పింది. ఊహలెప్పుడూ వాస్తవ విరుద్ధంగా ఉంటాయి కాబోలు. పక్కింటమ్మాయిలు నన్ను చూడటానికి వచ్చారని నీరజ నన్ను హాల్లోకి తీసుకెళ్ళింది. చదువుకుంటున్న అమ్మాయిల్లా ఉన్నారు. కాలేజీకి వెళ్తూ వచ్చారు కాబోలు. చేతుల్లో పుస్తకాలున్నాయి. నీరజ నన్ను కూర్చోబెట్టి పరిచయం చేసి పని మీద లోపలికి వెళ్ళింది. వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉంటే నేనే ఏం చదువుతున్నారు అలాంటి ప్రశ్నలు వేస్తూ మాటలు కలిపాను. 2 నిమిషాలకే వెళ్ళి వస్తానంటూ లేచి నిలబడేసరికి నేను సరేనంటూ తల ఊపి లోపలికి వచ్చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మాటలు నా చెవిన పడ్డాయి. వెళ్తూనే ఒక అమ్మాయి చాలా మెల్లగా, శ్రీలక్ష్మి కంటే అందంగా ఉంటుందని అనుకున్నానే అని అంటే, ఇంకొక అమ్మాయి కూడా గుసగుసగా, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళే చాలా అరుదుగా ఉంటారు, అంతకన్నా అందమైన వాళ్ళు ఉండరేమో అంటోంది. ఈ శ్రీలక్ష్మి ఎవరో, వాళ్ళ స్నేహితురాలో బంధువుల అమ్మాయో అయి ఉంటుంది అనుకున్నాను. విష్ణు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అంత అందంగా ఉంటుందని వాళ్ళు ఊహించారు కాబోలు. అయినా అదేం పోలిక అని మనసులోనే నవ్వుకున్నాను. కానీ నా జీవితాన్ని కుదిపే ప్రముఖ పాత్ర శ్రీలక్ష్మిదని ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఆ మధ్యాహ్నం నా దగ్గరికి కామాక్షి అత్తయ్య, నీరజ 2 సూట్ కేసులు తెచ్చారు. ఒక దానిలో 10 వరకు ఖరీదైన పట్టు చీరలు, రెండో దానిలో నగలు ఉన్నాయి. చీరలన్నింటినీ మడతలు కొంచెంగా విప్పి పమిట కొంగులు చూపించి నీరజ ఎలా ఉన్నాయి అని అడిగితే బాగున్నాయి అన్నాను. ఆ తర్వాత నీరజ నగల బాక్సులన్నింటినీ తెరిచి చూపిస్తూ ఉంటే కామాక్షి అత్తయ్య వాటి గురించి చెప్పుకొచ్చారు. వాటికి చాలా చరిత్ర కూడా ఉంది. మరి అప్పుడెప్పుడో ఒకసారి అత్తయ్య కోయంబత్తూరు వెళ్ళినప్పుడు తెలిసిన జమీందారు గారి భార్య మెడలోని కెంపుల హారాన్ని చూసి ఇక్కడైతే అంత బాగా చేయరేమోనని అక్కడే చేయించారట. ముత్యాల హారాన్ని కాశ్మీర్లో, పచ్చల సెట్ని బెంగుళూరులో, ఇంకో చోట అలా నగలన్నింటినీ ఎప్పటినుంచో ఎక్కడెక్కడివో నచ్చినవి కొంటూ చేయిస్తూ వచ్చారట. ఇక నగల పట్ల అత్తయ్యకున్న శ్రద్ధకి అభిరుచికి ఆశ్చర్యంగా అనిపించింది. అయితే అవి చూపిస్తూ వాటి గురించి చెప్తూ ఉన్నప్పుడు చిన్నత్తయ్య మాటిమాటికి నిట్టూర్చడం,
తనలో తానుగా ఎవరికేది ప్రాప్తమో అని స్వగతంలా గొణుక్కోవటం నాకు అర్థం కాలేదు. అవన్నీ నాకెందుకు చూపిస్తున్నారా అని అనుకుంటూ ఉంటే అత్తయ్య నా కోసమే వాటిని పంపించారని నీరజ చెప్పగానే ఒక్క క్షణం బిత్తరపోయాను. ఒక క్షణం నా వైపు నిదానంగా చూడటానికి కానీ పలకరించడానికి కానీ ఇష్టపడిన అత్తయ్య నా కోసం ఇంత విలువైన నగల్ని చీరల్ని ఇవ్వటం ఏమిటి? విడ్డూరంగా ఉంది. ఒక్క నిమిషానికే నాకు విషయం కొంత అర్థమైంది. కోడలికిచ్చే నగలనే అంత శ్రద్ధగా ఎప్పటినుంచో చేయించారంటే విష్ణు పెళ్ళిని ఏ రీతిలో ఎంత వైభవంగా చేయాలని అనుకున్నారో ఊహించగలను. సహజంగా ఏ కోటీశ్వరులమ్మాయో తన కోడలుగా వస్తుందని అత్తయ్య అనుకుని ఉంటారు. అందుకే అంత ఖరీదైన నగలు తమ స్థాయికి తగ్గట్టుగా చేయించారన్నమాట. అయితే అనుకోని విధంగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో విష్ణు ఆమె ఆశలన్నీ తలకిందులైపోయాయి కాబోలు. మామూలు కథే. తమ స్థాయి ఏమిటో నాకు తెలియచేయటానికి, తన అయిష్టతను స్పష్టం చేయటానికి కూడా అత్తయ్య తను ఇవ్వకుండా ఇలా పంపించారని నాకు అనిపించింది. వాటిని సూట్ కేసుల్లో యథాప్రకారం సర్దేసి నీరజ వైపు జరిపి చెప్పాను. ఇంతంత జరీ ఉన్న పట్టు చీరలు కట్టుకోవటం, ఇలాంటి నగలను పెట్టుకోవటం నాకు అలవాట్లేదు, ఇష్టమూ ఉండదు. అత్తయ్యకి ఇచ్చేయండి. చిన్నత్తయ్య కళ్ళు ఇంత చేసుకుని నా వైపు విడ్డూరంగా చూశారు. పెళ్లిలో కోడలికి నగలు చీరలు ఇవ్వటం సాంప్రదాయం కదా, వద్దంటం ఏమిటి? నీకు తెలుసా అవి ఎంత ఖరీదైనవో? ఆమె మాటలు పూర్తి కాకముందే నేనే చెప్పేశాను. అవి ఖరీదైనా నాకు ఉపయోగపడినప్పుడు అనవసరమే కదా అని వద్దంటున్నాను. నా కంఠస్వరంలోని స్థిరత్వాన్ని నీరజ గమనించింది కాబోలు. అందుకే చిన్నత్తయ్య మళ్ళీ ఏదో అనబోతుంటే వారించింది. ఇద్దరు ఆ సూట్ కేసులు తీసుకుని వెళ్ళిపోయారు. అత్తయ్య ఆప్యాయంగా ఇవ్వలేదనే కాదు, నాకు నగల పట్ల ఆసక్తి లేకపోవటము నిజమే. దానికి కారణం నాన్నగారే. ఒకసారి నా చిన్నప్పుడు నా పుట్టినరోజున పక్కింటి అమ్మాయి తన పుట్టినరోజు కొనుక్కున్న గొలుసు లాంటిదే నాకు కొనమని గొడవ చేశాను నేను. వీలు చూసుకుని కొంటానని నాన్నగారు అన్నా వినిపించుకోలేదు. అలిగి కూర్చున్నాను. అప్పుడు నాన్నగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అనునయంగా చాలాసేపు కబుర్లు చెప్పారు. నగలతో వచ్చే అందం కంటే చక్కని చిరునవ్వు, మంచి ప్రవర్తనతో పొందే గుర్తింపు విలువైందంటూ ఉదాహరణగా 2 కథలు చెప్పారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ, స్వామి వివేకానందల జీవితాల్లోని కొన్ని సంఘటనల్ని నా మనసులో హత్తుకునేటట్టుగా ఎంత బాగా చెప్పారంటే ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను నగలు కావాలని నాన్నగారిని అడగలేదు, కొనుక్కోవాలనే కోరిక కూడా కలగలేదు. ఆ రోజే నాన్నగారు నన్ను పుస్తకాల షాపుకు తీసుకెళ్లి 2-3 కథల పుస్తకాలతో పాటు వివేకానందుని జీవిత చరిత్ర కొన్నారు. ఆ పుస్తకంలో అట్ట తర్వాత మొదటి పేజీలో ఒక మంచి వాక్యం రాశారు. చిరునవ్వే చంద్రకిరణం, చిన్నారికి అదే అందమైన ఆభరణం. ఆ పుస్తకాన్ని అప్పుడు చదవలేదు కానీ ఆ తర్వాత మాత్రం చాలాసార్లు చదివాను. నాన్నగారు నాకు ఇచ్చిన విలువైన కానుకగా ఆ పుస్తకాన్ని భద్రంగా దాచుకున్నాను. పుస్తకాలు చదివే నా అలవాటుకు నాన్నగారే బాట వేశారు. ఎప్పుడు బజార్కి వెళ్ళినా నేను ఇష్టంగా కొనుక్కునేవి పుస్తకాలే. సాయంకాలం విష్ణు ఇంటికొచ్చాకే నాలోకి ఉత్సాహం, ఊపిరి వచ్చాయి. విష్ణు తన రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ సారీ అరగంట లేట్ అయింది అన్నారు. పేపర్లోని సూర్యాస్తమయ వేళ దాటి అరగంట అయిందని అలా అన్నారని అర్థమైంది. అరగంట కాదు 50 నిమిషాలు అన్నాను. అదెలా అన్నారు కళ్ళెకరేస్తూ. నిమిషాలు లెక్కబెట్టుకుంటూ ఎదురు చూస్తున్న నా మీద జాలిపడి రవిగారు తన షెడ్యూల్ ప్రకారం కాకుండా 20 నిమిషాలు ముందుగానే బయలుదేరిపోయారు. మీరు అది గమనించలేదు కాబోలు. విష్ణు నవ్వేశారు. ఈరోజు ప్రతి నిమిషం విలువైందేనని చెప్పకనే చెప్పటం అవునా? నీలో చమక్ చాలా ఉందే అంటూ నా చెంపపై చూపుడు వేలుతో గీత గీసి హడావిడిని అభినయిస్తూ బాత్రూంలోకి వెళ్ళారు. విష్ణు తాకిన చెంపకి చెయ్యి ఆనించుకుని 2 నిమిషాలు అలాగే ఉండిపోయాను. విష్ణు స్నానం చేసి వచ్చేలోపు కాలక్షేపానికి టీవీ ఆన్ చేశాను. విష్ణు గదిలోకి వస్తూనే సుజన నాకు మాట ఇవ్వాలి అన్నారు సీరియస్గా. ఏమిటి అడిగాను. రోజంతా పగలని ఇష్టమే కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ గదిలో ఏవైనా ప్రత్యేకమైన ప్రోగ్రాంని ఇద్దరం చూడాలనుకుంటే తప్ప నువ్వు టీవీ ఆన్ చేయకూడదు. నీ చూపులు దేని మీద ఉండకూడదు, కేవలం తన మీదే ఉండాలన్నట్టుగా చూపుడు వేలును తన వైపుకు చూపించి సరేనా అని అడిగారు. నేను చిరునవ్వుతో థ్యాంక్స్ అలాగేనని మాటిస్తున్నాను, ఎప్పుడూ తప్పను అన్నాను. థ్యాంక్స్ దేనికి? ఎందుకంటే మీ షరతు నాకు అడగకుండానే ఇచ్చిన వరం లాంటిది కనుక. అద్దంలోకి చూస్తూ క్రాఫ్ దువ్వుకుంటూ నువ్వు చాలా మంచి అమ్మాయివి అన్నారు. అందులో మంచితనం ఏముంది? అర్థం కాక అడిగాను. లేకపోవటం ఏమిటి? మీరుంటే టీవీ చూడకూడదా? ఈ ఇంట్లో నాకు ఆ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవా? పెత్తనమంతా మీదేనా? నేను మనిషిని కాదా? నాకు ఇష్టాలు ఉండవా అని గొంతు పెంచి వాదించకుండా
వెంటనే నా మాటను మన్నించావు కదా. విష్ణు తమాషాగా మాట్లాడుతూ చేసిన అభినయానికి పెద్దగా నవ్వేశాను. పొరపాటు పడ్డారు. రోగి కోరిన పథ్యాన్ని వైద్యుడు చెప్పాడన్నట్టుగా నాకు ఇష్టమైన దాన్ని మీరు అడిగారు కాబట్టి ఆనందంగా ఒప్పేసుకున్నాను. నాకు నచ్చని విషయమైతే ఇదిగో సరిగ్గా మీరన్నట్టుగానే నానా రభస చేసేస్తాను తెలుసుకోండి అని హెచ్చరికలా అన్నాను. ఓ, అంత సత్తా ఉందా, చూద్దాం అంటూ అలాంటి సీన్ కూడా ఎదురవుతుందేమో అంటూ నవ్వారు. కింద డైనింగ్ హాల్ దగ్గరికి ఇద్దరం వెళ్ళాం. అందరూ కలిసి ఒక్కసారే భోజనం చేసినా కానీ మాటలు లేవు. ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగానే ముగించారు. నేను గదిలోకి వచ్చి కూర్చున్న గంట తర్వాత విష్ణు వచ్చారు. చేతిలో చిన్న సూట్ కేసు ఉంది. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.